హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మహేష్ ఇంకో వీడియోతో వచ్చేసాను. పార్ట్ 1లో నేను ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అండ్ బుక్ చేసుకునే ముందు ఏమేమి చెక్ చేసుకోవాలో చెప్పాను. అండ్ పార్ట్ 2లో వచ్చేసి ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందో చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. అండ్ ఫైనలీ అమెరికా వెళ్తున్నాము. సో అమెరికా వెళ్తున్నామంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ మన ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అందరినీ తీసుకెళ్తామన్నమాట. సో అందరితో కలిసి వెళ్ళండి. సో హ్యాపీగా రండి. ఎయిర్పోర్ట్కి ఎంత ముందు వెళ్ళాలి, సో చెక్కింగ్ చేసుకోవడానికి ఎంత ముందు వెళ్ళాలి అంటే మోస్ట్లీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే 3 hours ముందు రమ్మని చెప్తారు అందరూ. నేను కూడా అదే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడు రష్ ఉంటుందో, ఎప్పుడు ఖాళీగా ఉంటుందో చెప్పలేమన్నమాట. సో మామూలుగా అయితే నాకు తెలిసిన వాళ్ళకి 1/2 hourలో కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు చెక్కింగ్ ప్రాసెస్ అయితే. సో అది చెప్పలేము. ఇంకా రష్ ఉంటే మాత్రం యావరేజ్గా అయితే 1.5 hour పడుతుంది చెక్కింగ్కి. సో అట్లీస్ట్ 3 hours ముందు ఉండండి ఎయిర్పోర్ట్ దగ్గర. సో మీకు అప్పుడు ఫ్లో తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు, సో ఏంటి ప్రాబ్లం అని. జనాలు మాత్రం చాలామంది ఉంటారు, ఎందుకంటే ఒకరిని ఎక్కించడానికి 10-15 మంది వస్తారు కాబట్టి చాలామంది కనపడతారు. అండ్ బోర్డింగ్ పాస్ చెప్పాను కదా, మీకు బోర్డింగ్ పాస్ 24 hours ముందు నుంచి మీరు ఆన్లైన్లో పాసిబుల్ అయితే ఆన్లైన్లో తీసుకోవచ్చు. లేదు ఆన్లైన్లో ఇవ్వమంటే సో అక్కడికి వెళ్ళిన తర్వాతే తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీకు చెకింగ్ చేసేటప్పుడు ఇస్తారు. సో చెకింగ్ ఎలా ఉంటుంది అంటే, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ట్రాలీ బ్యాగ్స్ అనే వీడియోలో చెప్పాను. మీ ఎలక్ట్రానిక్స్ ఓన్లీ క్యాబిన్ బ్యాగ్ అండ్ బ్యాక్ ప్యాక్లోనే పెట్టండి. ఇంకా పెద్ద బ్యాగ్లలో మాత్రం పెట్టకండి అసలు. సో ఇట్లా టబ్లో అన్నీ పెట్టమంటారు. ఎలక్ట్రానిక్స్ తీసి మీరు టబ్లో పెట్టేయగానే అవి స్కాన్ అయిపోయి వచ్చేస్తాయి అనమాట. అండ్ మీ బ్యాక్ ప్యాక్ అండ్ క్యాబిన్ బ్యాగ్ కూడా అందులోనే పెట్టాలి, దాని మీదనే. సో అవి కూడా స్కాన్ అయి వచ్చేస్తాయి. మీరు ఒక్కసారి లోపలికి చెకింగ్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా బయటికి రానివ్వరు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏం మర్చిపోయినా కూడా బయటికి రానివ్వరు. సో అన్నీ చూసుకొని లోపలికి వెళ్ళండి దాన్ని తీసుకొని. సో ఇంకా చెకింగ్ అయిపోయి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మామూలుగా టైం ఉంటుంది, ఎలాగో మనకి తొందరగా చెకింగ్ అయిపోతుంది కాబట్టి ఏం చేద్దాం ఖాళీ కానీ సరే ఫుడ్ తిందామని ఫుడ్ కోసం వెళ్ళి 2 plates ఇడ్లీ ఆర్డర్ చెప్పామన్నమాట. సో ఆ 2 plates ఇడ్లీకి 250 rupees అన్నాడు. మా దిమ్మ తిరిగిపోయింది. సో అంతే ఉంటాయి లోపల అన్ని కాస్ట్లు. సో సరే ఎట్లాగో తెచ్చాం కదా, ఇండియన్ మనీ ఎందుకులే వేస్ట్ అని అక్కడే ఖర్చు పెట్టేసాము. అండ్ 2 big bags వాళ్ళు ఎలాగో తీసేసుకుంటారు కాబట్టి ఇంకా క్యాబిన్ బ్యాగ్ అండ్ బ్యాక్ ప్యాక్ ఉంటుంది మనతోని. సో ఇప్పుడు మనకి ఈ టూత్ పేస్ట్ ఆర్ స్నాక్స్ ఏమైనా తెచ్చుకోవచ్చా ఈ క్యాబిన్ బ్యాగ్ అండ్ బ్యాక్ ప్యాక్లో అంటే, తెచ్చుకోవచ్చు కానీ స్మాల్ క్వాంటిటీస్లో తెచ్చుకోండి, కొంచెమే తెచ్చుకోండి ఫుడ్స్. అండ్ మోస్ట్లీ ఎలౌ చేస్తారు, ఒకవేళ చేయకపోతే ఇంకా పడేయాల్సి వస్తుంది. సో ఎలౌ చేస్తారు మోస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ కొంచెం అయితే. అండ్ టూత్ పేస్ట్ అండ్ బ్రష్ అంటే మీరు టూత్ పేస్ట్, బ్రష్, ఆయిల్ కూడా క్యారీ చేయొచ్చు, కానీ అది 100 grams లోపే ఉండాలి. ఆయిల్ కానీ టూత్ పేస్ట్ 100 grams లోపల ఉంటేనే వాళ్ళు ఎలో చేస్తారు. అండ్ ఫ్లైట్ ఎక్కడం అనమాట, గెటింగ్ ఇన్ టు ఫ్లైట్. అండ్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత సో మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. వాళ్ళు ఫుడ్ ఇస్తారా, ఫుడ్ ఎలా ఉంటుంది, ఎట్లా, అండ్ విండో సీట్ ఎలా కావాలని. విండో సీట్ ఎలా కావాలని ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో దానికి మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది, లేదంటే మీ లక్ అనమాట వస్తుందా లేదా అని. అండ్ ఫుడ్ వచ్చేసి హైదరాబాద్ టు ఢిల్లీ ఆర్ హైదరాబాద్ టు ముంబై ఇలా ఉంటుంది చాలా మందికి. సో హైదరాబాద్ టు ఢిల్లీ అయితే 3 hours ఉంటుంది కాబట్టి మీకు అందులో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. మామూలుగా అయితే ఎయిర్ ఇండియా వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు, బిర్యానీ పెడతారు. ఇంకా బిర్యానీ ఎలా ఉంటుందో తెలుసుగా, టమాటో రైస్లో చికెన్ ముక్కలు వేసిస్తారు నార్త్ ఇండియన్ స్టైల్లో. సో అలాగుంటుంది. అండ్ మీకు బోర్డింగ్ పాస్ ఇచ్చేటప్పుడే చెప్తారనమాట, మీకు మధ్యలో ఎప్పుడన్నా సెల్ఫ్ ట్రాన్స్ఫర్ మీరు ఏమన్నా చేసుకోవాలా వద్దా అని. ఏం అవసరం లేకపోతే మీ డెస్టినేషన్ దగ్గర మీరు కలెక్ట్ చేసుకోవచ్చు మీ లగేజ్ అని చెప్తారు. అండ్ ముంబైలో అండ్ ఢిల్లీలో ఎలా ఉంటుందంటే ప్రాసెస్, మీరు ఫ్లైట్ దిగగానే ఇక్కడ 2 cases ఉంటాయన్నమాట. మీది సెల్ఫ్ ట్రాన్స్ఫరా లేకపోతే వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తారా లగేజ్ అని. అండ్ ఒకవేళ వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం అది సపరేట్ లైన్ ఉంటుందన్నమాట. మీరు ఫ్లైట్ దిగగానే వాళ్ళు బోర్డింగ్ పట్టుకొని ఉంటారు, లైక్ ఈ ఎయిర్లైన్స్ వాళ్ళు ఈ లైన్లో వచ్చి నిల్చోండి ఇక్కడ అని. అండ్ ఒకవేళ సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అయితే మాత్రం మీరు మీ లగేజ్ తీసుకొని ఆ ఎయిర్లైన్స్ ఏదో అక్కడికి వెళ్ళి మీరు చెక్ఇన్ చేయాల్సి ఉంటుంది. సో ఏది టైం పడుతుందంటే నాకు తెలిసి ఈ సెల్ఫ్ కాకుండా మామూలుగా వేరేది ఉంటుంది కదా, అదే ఎక్కువ టైం పడుతుంది అనమాట. సెల్ఫీ చాలా తక్కువ పడుతుంది ఢిల్లీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ ఎయిర్లైన్స్ వాళ్ళందరూ ఇక్కడ సెల్ఫ్ చెక్అవుట్ కాని వాళ్ళు అందరూ వచ్చేసి అన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు ఒక లైన్లో ఉంటారు. ఆ లైన్లో ఏంటంటే అక్కడ మీకు స్టాంప్ వేస్తారనమాట ఢిల్లీలో, సో మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నారని. సో అక్కడ చాలా టైం పడుతుంది. సో అందుకనే నేను 3 or 3.5 hours టైం కావాలని చెప్పాను లేఓవర్కి. ఈ స్టాంప్ వేసిన తర్వాత మీకు సెక్యూరిటీ చెక్ ఉంటుంది అనమాట. క్యాబిన్ బ్యాగ్ అండ్ బ్యాక్ ప్యాక్ చెక్ చేస్తారు. ఈ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఈ టెర్మినల్కి వాళ్ళు వెళ్ళటమే. అండ్ మీకు హైదరాబాద్ టు ఢిల్లీ వచ్చే ఫ్లైట్లో మీకు ఓన్లీ ఫుడ్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు, కానీ మిగతా ఏముండవు అనమాట. టీవీ, మూవీస్ చూడటం కానీ అలాంటి ఫెసిలిటీస్ ఏముండవు, మామూలుగానే ఉంటుంది ఫ్లైట్ డొమెస్టిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఢిల్లీ నుంచి మనం లైక్ మీ స్టాప్ లండన్లో ఉండొచ్చు, దుబాయ్లో ఉండొచ్చు, సింగపూర్, ఇట్లా జపాన్
ఇలా వస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎయిర్ హోస్టెస్ వచ్చేసి సగం మంది ఇండియన్స్ ఉంటారు, సగం ఏమో మీరు వెళ్ళే కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో మీకు అక్కడ ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారనమాట ఆ ఫ్లైట్లో మాత్రం. లైక్ బిర్యానీ ఉంటుంది, ఇంకా వెజ్ కూడా ఉంటుంది. సో మీకు అక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ మీకు అక్కడ మూవీస్ చూసుకోవడానికి అన్నీ ఉంటాయి, మ్యాప్స్ ఉంటాయి, అండ్ హెడ్సెట్ ఇస్తారు, ఇంకా డ్రింక్స్ అన్నీ ఉంటాయి అనమాట. డ్రింక్స్, చాక్లెట్స్, కాఫీ కానీ మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా అక్కడ వీలుంటుంది. యూఎస్బీ కేబుల్తో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మీరు. ఛార్జింగ్కి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏరోప్లేన్లో అయితే. అండ్ వాష్రూమ్కి వెళ్ళాలి, ఇది చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. సో ఇంకా ఏం చేసేది లేదు. వాళ్ళు మీకు వాటర్ బాటిల్స్ కావాలంటే వాటర్ బాటిల్స్ ఇస్తారు చిన్న చిన్నవి. సో అవి పట్టుకొని పోండి, కనపడకుండా ఎవరికి. లేదు మేము అడ్జస్ట్ అవుతామంటే అడ్జస్ట్ చేసుకోండి, ఇంకా చేసేది ఏం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు లండన్లో కానీ దుబాయ్లో కానీ ఎక్కడైనా జపాన్లో మధ్యలో దిగిన తర్వాత మీరు అక్కడ దిగిన తర్వాత అక్కడ క్రాస్ బోర్డర్ అని ఉంటుంది. లైక్ యూఎస్ బోర్డర్ యూకే బోర్డర్ సంథింగ్ లైక్ ఇట్లా బోర్డర్ అని ఉంటుంది. మీరు అది మాత్రం దాటి వెళ్ళకండి. సో మీరు దాటి వెళ్ళాలంటే మీకు ట్రాన్సిట్ వీసా కావాలన్నమాట. సో మిమ్మల్ని వెళ్ళనివ్వరు కూడా, మీరు ఓన్లీ ఎయిర్పోర్ట్లోనే ఉండాల్సి వస్తుంది. సో మీ దిగిన టెర్మినల్ నుంచి మీ ఏరోప్లేన్ ఎక్కడో ఆ టెర్మినల్కి వెళ్ళండి. సో అక్కడ కూడా మీకు టైం పడుతుంది అనమాట. ఈ లేవర్లో కూడా ఎలాగంటే సేమ్ చెప్పాను కదా, ఢిల్లీలో ఉన్నట్టే ఉంటుంది ప్రాసెస్. స్టాంప్ ఒకటి ఇయ్యరు. ఎలా అంటే మళ్ళీ మీకు మొత్తం ఉంటుంది అనమాట లేవర్లో. మీరు ఎక్కడికి వెళ్తారా టెర్మినల్ దగ్గరికి వెళ్ళడానికి మీకు చెకింగ్ చేస్తారు. మళ్ళీ మొత్తం మీ ఎలక్ట్రానిక్స్ అన్నీ తీసి ఇట్లా పెట్టి టబ్లో మొత్తం ఇంకా అవన్నీ స్కాన్ అయిపోతూ ఉంటాయి. మిమ్మల్ని కూడా మొత్తం స్కాన్ చేయించుకొని ఇంకా మిమ్మల్ని మీ టెర్మినల్ దగ్గరికి పంపిస్తారనమాట. సో మీరు అక్కడ కొంచెం అందుకనే అక్కడ కూడా లేవరు ఒక 3 hours ఉండేలాగా పెట్టుకోండి మినిమం. ఎందుకంటే అక్కడ లైన్ పెద్దగా ఉంటే ఇంకా సో కొంచెం బిజీ అయిపోవచ్చు అనుకోండి, లైన్ పెద్దగా ఉంటుంది, అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. సో అలాగని మొత్తం చెక్ చేయించుకున్న తర్వాత ఇక్కడ లేవర్లో కూడా మిమ్మల్ని ఇంకా టెర్మినల్ దగ్గరికి పంపిస్తారు. మీకు ఇక్కడ ఎయిర్పోర్ట్స్లో ఢిల్లీలో కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్స్లో కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వైఫై ఉంటుందన్నమాట. సో మీరు ఫ్రీ వైఫైని వాడుకోవచ్చు. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవాలంటే అట్లా మాట్లాడుకోవచ్చు అనమాట అప్పుడు. అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా మీకు ఆప్షన్ ఉంటుంది. ఇండియన్ కరెన్సీ తీసుకుపోయి అక్కడ ఏమైనా కొనుక్కోవాలి అంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ లండన్, దుబాయ్ నుంచి యూఎస్కి వచ్చేటప్పుడు అనమాట. ఇక్కడ మాత్రం ఎయిర్ హోస్టర్స్ సగం మంది యూకే వాళ్ళు, సగం మంది యూఎస్ వాళ్ళు అలా ఉంటారు. లైక్ సగం మంది దుబాయ్ వాళ్ళు, సగం మంది యూఎస్ వాళ్ళు అలా ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా వాళ్ళ ఫుడ్డే పెడతారు, ఇండియన్ ఫుడ్ ఏమి ఉండదు. సో అప్పుడు మీరు ఎలాగలాగా అడ్జస్ట్ అవ్వాలి. వద్దు అనుకుంటే తినకుండా ఉండడమే. డ్రింక్స్, కాఫీ మొత్తం ఇంకా జ్యూస్లు అవి అన్నీ ఇస్తూ ఉంటారు. అండ్ మీరు ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. లైక్ మూవీ, హెడ్సెట్స్ అన్నీ ఉంటాయి, మ్యాప్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా అవన్నీ చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు. దిగిన తర్వాత ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఇట్లా వెళ్ళాలి. మీరు దిగిన దగ్గర నుంచి మీరు ఏదో ఒక అరేంజ్మెంట్ ముందే చేసుకోవాలన్నమాట. అప్పటికప్పుడు చేసుకుంటామంటే చాలా ఇబ్బంది పడతారు. సో అలా కాకుండా ముందే ఏదో ఒక అరేంజ్మెంట్ చేసి పెట్టుకోండి. అండ్ కొంతమంది ఏంటంటే లైక్ ఒక్కళ్ళే బుక్ చేసుకొని ఫ్లైట్ వస్తుంటారు. మీరు అట్లా భయపడాల్సిన అవసరం లేదు. బొచ్చడంతమంది ఉంటారు ఇండియా నుంచి వచ్చేవాళ్ళు, స్టూడెంట్స్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇండియా నుంచి ఇక్కడ యూఎస్ వచ్చే వాళ్ళు ఉంటారు. మీ ఫ్లైట్లలోనే వచ్చే వాళ్ళు ఉంటారు. అందరూ ఎయిర్పోర్ట్కి వచ్చాకన్నా కలుస్తారు, లేకపోతే ఏరోప్లేన్లో కూర్చున్నప్పుడైనా కలుస్తారు సేమ్ ఆ డెస్టినేషన్కి పోయేవాళ్ళు. సో కాకపోతే లగేజ్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి.